ఇవాళ నేను ఒక్కటే సవాల్ విసురుతా ఉన్నా. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అట్టర్ ఫెయిలియర్ అయిన ప్రభుత్వం, పూర్తి స్కాములు చేస్తున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్కాములే చేస్తూ ఉంది. నేను చెప్పిన దానికి పక్క ఆధారాలతో నేను బయట పెట్టినా, దాన్ని ఎందుకు మీరు స్పందిస్తలేరు? ఎస్, తమిళనాడులో డిసెంబర్ 3, 2021 నాడున గ్రూప్ 4 ఎగ్జామ్ అయింది. ఆడ 2 సెంటర్లల్లో 40 మందికి వస్తే దాని మీద సిబిసిఐడి ఎంక్వైరీ తమిళనాడు గవర్నమెంట్ వేస్తే గ్రూప్ 4 ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసిర్రు. ఇప్పుడు మా టైం ఉన్నప్పుడు, ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ అప్పుడు మా టైం ఉన్నప్పుడు తప్పు జరిగిందని కూడా, బరాబర్ తప్పు జరిగిందని కూడా కేసీఆర్ గారు ధైర్యంగా బరాబర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి క్యాన్సిల్ చేసిండు. ఆనాడు కరీంనగర్ ఉన్న పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు ఆనాడు ఎగిరెగిరి పడ్డాడు. ఇవాళ బండి సంజయ్ గారు ఈ భారతదేశానికి హోమ్ మినిస్టర్ తనే. ఇదే విద్యార్థుల కోసం ఆ రోజు బాగా మాట్లాడిన బండి సంజయ్ గారు ఇవాళ ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకు నోరిప్పుతలేడు? నేను బండి సంజయ్ గారు, ఇవాళ భారతదేశానికి మీరే హోమ్ మినిస్టర్, ఖచ్చితంగా మీరే భారతదేశానికి హోమ్ మినిస్టర్. ఇవాళ తెలంగాణ నిరుద్యోగుల మీద మీకు ప్రేమ ఉంటే, మీకు నిజంగా అభిమానం ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ వేపియండి. సిబిఐ ఎంక్వైరీ వేయించి నిజాలు తేల్చండి. ఇవాళ బీజేపీ వాళ్ళు ఎవరు కూడా ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి లాలూచి పడుతున్నారా? కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఈటల రాజేందర్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ధర్మపురి అరవింద్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకంటే ఇలా కాంగ్రెస్ బీజేపీ మొత్తం మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నారు.